నమస్కారం, నేను గీతాంజలి. సుమన్ టీవీ రామేశ్వరం వచ్చింది. ఇందులో భాగంగా రామేశ్వరంలో చూడదగ్గ ప్రదేశాలన్నీ కూడా చూస్తూ మీకు వీడియోస్ ద్వారా నేను చూపిస్తూ వస్తున్నాను. ఇక ఈ నేపథ్యంలో రామేశ్వరం గురించి చెప్పాలంటే శివయ్య ఉన్నాడు, రామయ్య కూడా ఉన్నాడు, అలాగే అమ్మవారిని కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. దాంతోపాటుగా ఎన్నో కృష్ణుడి దేవాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయండి. మనకి హైవే దగ్గరే నటరాజస్వామి దేవాలయం పక్కనే శ్రీకృష్ణ మందిర్ అని ఉంటుందండి. మంగళ మందిర్ అని అంటారు. ఎంత బాగుంటారో ఇక్కడ కృష్ణయ్య. మందిరానికి స్టార్టింగ్ ఎంట్రన్సే చాలా అట్రాక్టివ్ గా కొన్ని విగ్రహాలు పెట్టారండి. అవి ఏంటంటే ఒక ఘట్టం మనకు కనపడుతుంది, క్షీరసాగర మథనం, మంథన పర్వతాన్ని ఇట్లా మర్దిస్తున్నట్లుగా కనపడుతుంది. ఎంత బాగుంటుందో ఒకసారి మీరు విజువల్లో చూపిస్తాను చూడండి. ఒకవైపున రాక్షసులు, మరోవైపున దేవతలు అలా చిలుకుతూ ఉంటాయి ఆ పర్వతాన్ని. అందులో ఏవేవి ఆ పర్వతంలోంచి ఉద్భవించాయి అనేది మనం చూడొచ్చు. ఓవరాల్ గా సెంటర్ పాయింట్ లో అంటే పైకి మనకి శివయ్య కనబడుతుంది, అంటే హాలాహలం కూడా వస్తుంది. ఆ హాలాహలాన్ని స్వీకరించింది శివయ్యే కదా, అందుకు ఆయన నీలంగా ఆయన కనిపిస్తారనమాట. మొత్తం అన్ని అందులో ఉద్భవించినవన్నీ కూడా ఐరావతం, అలాగే తెల్ల గుర్రం, కామధేనువు, అలాగే దాంతోపాటుగా మహాలక్ష్మి అమ్మవారి కమలంలో ఉద్భవించినట్లుగా, అలాగే ఇవన్నీ కూడా అందులో వస్తుంటాయి. అలాగే కలశంలో ఆఖరికి అమృతం వస్తుంది. సో అందులోనూ దానికంటే ముందు విషం కూడా వస్తుంది. ఆ విషయాన్ని స్వీకరించిన వాడు శివయ్య గరళకంఠుడు. ఇవి ఒకటి మనకి ఫస్ట్ స్టార్టింగ్ లో కనపడతాయండి. ఆ తర్వాత లోపలికి అడుగు పెట్టగానే ఎంత బాగుందో చూడండి. గోవర్ధన పర్వతాన్ని చిన్ని కృష్ణయ్య అలా తన చిటికెల వేలు పైన ఎలా ఎత్తి పట్టుకున్నాడో అలా. ఇక్కడ వాళ్ళు కూడా సహాయం చేస్తున్నట్టుగా కనపడ్డారే. వీళ్ళందరూ కూడా కృష్ణయ్య సోదరులు. వాళ్ళు అనుకుంటారు మేము కూడా కృష్ణయ్యకి హెల్ప్ చేస్తున్నాము అని, కానీ ఆయనకి ఎవ్వరి హెల్ప్ అవసరం లేదండి. మన అసలు ఈ భూమిని రక్షించే ఆయన కదా. చూడండి, మొత్తం వీళ్ళంతా కూడా వ్రజవాసులు అనమాట. అక్కడ ఉండే ప్రజలు వాళ్ళందరినీ 7 రాత్రులు 7 పగళ్ళు కృష్ణయ్య అంత చిన్న వయసులోనే అలా మోసాడు ఆ పర్వతాన్ని అని చెప్తారు. అది కూడా చిటికెన వేలు పైన. కేవలం అది ఆయనకు మాత్రమే సాధ్యమవుతుంది. కానీ ఇలా విగ్రహాల రూపంలో పెట్టడం వల్ల ఏంటంటే ఎవరైనా వచ్చినప్పుడు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవుతుంది. చిన్నపిల్లలు వస్తే ఏం జరిగిందని అడుగుతారు కదా, అప్పుడు మన పురాణాల గురించి మన ఇతిహాసాల గురించి వాళ్ళకి చెప్పొచ్చు అనమాట. సో అది మనం రామేశ్వరంలో చక్కగా గమనించవచ్చు. ఇక ఎప్పుడెప్పుడు ఆ కృష్ణయ్యని చూద్దామని ఉంది. ఎప్పుడు చూసినా కృష్ణయ్య అందంగా అలంకరింపబడి ఉంటారు కదా, ఇక్కడ కూడా అంతే. అలాగే ఇక్కడ ఏంటంటే 2 floors లో ఒక ట్రస్ట్ ఇవి మెయింటైన్ చేస్తున్నారండి, ట్రస్ట్ వారు. అయితే వారు ఏంటంటే కృష్ణమాయ అంటే ఒక్కొక్క ఘట్టాలు కృష్ణుడి జీవితంలో ఆయన పుట్టిన దగ్గర నుంచి అలాగే భగవద్గీత బోధించిన వరకు కూడా ఆయన జీవితంలో జరిగేటువంటి మా ఘట్టాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇక్కడ మనకి విగ్రహాల రూపంలో చూడొచ్చు. ఫస్ట్ వెళ్ళి ముందు ఆ కృష్ణయ్యని దర్శించుకుని మిగతావన్నీ చూద్దాం రండి. శ్రీకృష్ణ ప్రణామి మంగళ్ మందిర్, వెళ్దాం పైకి. రామేశ్వరం వచ్చినప్పుడు రామనాథ స్వామి వారిని, అలాగే పర్వతవర్ధిని అమ్మవారిని, ఆలయాన్ని, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ 22 బావులను, అందులో స్నానాలు, అగ్ని తీర్థాలు, ఇంకా మిగతా అన్ని తీర్థాలన్నీ చూసిన తర్వాత ధనుష్కోడి చూసి వెళ్ళిపోకండి. ఇంకా చూడవలసినవి చాలా ప్రదేశాలు ఉన్నాయి రామేశ్వరంలో. అందులో ఈ కృష్ణుడి మందిరం కూడా ఒకటి. ఎంత బాగుందండి. శ్రీ రాజశ్యామాజీ, వా, అద్దాల మండపం, అలాగే ధగధగా మెరిసిపోతున్నటువంటి మెహల్స్ అని అంటారు కదా, అలా ఉంది. నా నోట మాట రావట్లేదు అసలు. ఓ కృష్ణయ్య అష్టసఖులతోటి అలా విహరిస్తున్నారు. ఇదిగో రామయ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కదా. ఈ ప్రాంత విశిష్టత రామేశ్వరం. అద్దాలేనండి మొత్తం ఇవి, ఈ ఎనామల్స్ లాగా చేశారు. ఎంత బాగుంది తెలుసా. ఓవరాల్ వ్యూ చూడండి. శ్రీ రాధే రాధే, రాధాకృష్ణ, కృష్ణుడికి సంబంధించిన అలాగే రామయ్యకి సంబంధించినటువంటి కొన్ని కీలక ఘట్టాలు ఏవైతే ఉంటాయో వారివి అవన్నీ ఇక్కడ ఇలా పిక్చర్స్ లాగా పెట్టారన్నమాట. చిన్న ఫోటోలాగా మనకు కనపడతాయి. ఆ లీలలు అన్నీ చూస్తే కళ్ళు చెదిరిపోతున్నాయండి. అంత అద్భుతంగా, అంత అందంగా ఉంది. కృష్ణయ్య భక్తులు, రామయ్య భక్తులు, వీరికి వివిధ బ్రాంచెస్ ఉన్నాయండి. రామేశ్వరంలో కూడా ఒక బ్రాంచ్ అనమాట ఇది. ఇక్కడ కూడా ఇలా మందిరాన్ని ఏర్పాటు చేసి నిత్యం పూజలు అవి జరుగుతాయి అన్నమాట. భోగాలు ఇవన్నీ సమర్పిస్తారు, హారతులు కూడా. ఎంత బాగుంటుంది. ఇంతే ఉన్నాడు చిన్నగా ఉయ్యాలలో అలా అలా ఊగుతూ, మధ్యలో మీకు కనిపిస్తున్నారు కదా బాలగోపాల్.
దీన్ని బాలగోపాలను పెట్టి ఉయ్యాల్లో ఊగుతున్నట్లుగా ఆయనకి సేవ చేస్తున్నారండి. ఎంత బాగుంది చూడండి. ప్రణామి కిరీటాలు 2, మధ్యలోనేమో చిన్న ఫోటో లాగా ఉంది అంతే. మిగతా అంతా కూడా ఎంత నీట్గా అలంకరించారో, దగదగా మెరిసిపోతుంది. భలే ఉంది అసలు. పూర్తిగా ఇదంతా కూడా అద్దాల మండపం అండి. ఎంత బాగుందంటే చెప్పాను కదా, దగదగా మెరిసిపోతుంది. ఇక అందులో ఎలా క్లారిటీ వస్తుందో నాకు తెలియట్లేదు కానీ కెమెరాలో చాలా అద్భుతంగా ఉంది. 2012వ సంవత్సరంలో నిర్మించారు ఇది. అంతకంటే ముందు రామేశ్వరం వచ్చి ఉంటే గనక మీరు అప్పుడు చూసి ఉండరు. 2012 తర్వాత వచ్చిన వాళ్ళందరికీ చాలా వరకు తెలుసు. ఇప్పుడు మీరు రామేశ్వరం వస్తే ఖచ్చితంగా ఈ ప్రాంతానికి రండి. శ్రీకృష్ణ ప్రణామి మందిర్ అని అద్భుతమైన మందిరము. ఇక్కడ ధ్యానం చేసుకుంటారు చాలా మంది. ఎక్కువ నార్త్ ఇండియన్స్ ఉంటారండి. నేను రామేశ్వరంలో గమనించింది నార్త్ ఇండియన్స్ చాలా వరకు, తెలుగు వాళ్ళకన్నా కూడా. అందులోనేంటి గుజరాత్, రాజస్థాన్, హర్యానా వీళ్ళు ఎక్కువ కనపడ్డారు. మళ్ళీ ఈస్ట్ సైడ్ వాళ్ళైతే నాకు ఎక్కువ, అంటే మనం మాట్లాడేటప్పుడు తెలుస్తుంది కదా, మనం నడిచేటప్పుడు వెళ్ళేటప్పుడు అక్కడ గమనించలేదు. అలాగే మళ్ళీ తమిళనాడు అండ్ కేరళ వాళ్ళని చూశాను బాగా. సో వీళ్ళు ఎక్కువగా వస్తున్నారనమాట ఇక్కడికి. అద్దాల మండపంలో చిన్ని కృష్ణయ్య అలా కొలువై ఉన్నారు. మెయిన్ టెంపుల్ ఏంటంటే వీళ్ళది హర్యానాలో ఉంటుందండి. అక్కడ ఉన్న వాళ్ళకి మీకు తెలిసేమో, బట్ మీరు కనుక రామేశ్వరం వస్తే అసలు మిస్ అవ్వద్దు శ్రీకృష్ణ ప్రణామి మందిర్. మందిరం లోపలికి వెళ్ళాం కదా, ఇలా బయట నుంచి స్టెప్స్ ఉంటాయండి. పైకి కూడా వెళ్ళి చూడమన్నారు. కృష్ణమాయ అంటే కొన్ని కీలక ఘట్టాలు కృష్ణుడికి సంబంధించినవి, ఆయన చిన్నప్పటి నుంచి పెరిగినప్పుడు ఎలా జరిగాయి, ఆయన ఎలాంటి లీలలు చేశారనేవి చూడొచ్చట. ఒక గుహలోకి మనం ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇప్పుడు పిల్లల్ని తీసుకొస్తే భలే ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. ఓకే, పైకి వచ్చామండి. అసలు భలే పెట్టారు ఎంట్రన్స్ అంతా కూడా. ఓ, శ్రీకృష్ణ జననం ఎలా జరిగింది అనేదండి. దేవకి వసుదేవులు, ఓ మహావిష్ణువు నేను మీ గర్భాన జన్మించానని చెప్పటం. ఇలా ఇదొక జైల్లాగా, అక్కడ ద్వారపాలకు ఉంటారు కదా వాళ్ళు, జైలుకి కాపలా కాసేవాళ్ళు. జైలుకి కాపలా కాసేవాళ్ళు అక్కడ పక్కన ఉన్నారు. తర్వాత తీసుకెళ్ళిపోతారు కదా అక్కడికి. వసుదేవ టేకింగ్ శ్రీకృష్ణ టు గోకులానికి తీసుకువెళ్ళేటువంటి. ఇక ఆ తర్వాత లార్డ్ శివ వర్షిపింగ్ శ్రీకృష్ణ. శివయ్యే ఆ చిన్ని కృష్ణయ్యని కొలుస్తున్నట్లుగా ఇక్కడ ఇచ్చారు. నందితో పాటు ఉన్నారు శివయ్య. ఎంత బాగున్నాయి విగ్రహాలు, భలే చక్కగా ఉన్నాయి, కళాత్మకంగా ఉన్నాయి, చాలా న్యాచురల్. లైక్ చిన్ని కృష్ణ చూడండి వాళ్ళ మమ్మీని ఎలా చూస్తున్నారు. యశోదమ్మ అంటే ఎంత ఇష్టమో కదా, పెంచిన తల్లి అయినా కన్న తల్లి కంటే ఎక్కువ ప్రేమించారు ఆయన. తెలియదు కదా ఆయనకి అప్పుడు చిన్నప్పుడు. ఇదిగోండి ఇలాంటి పనులే చేసేవాళ్ళండి, తుంటరి పనులు. మన ఇంట్లో పిల్లలు ఉంటే ఫస్ట్ మనం అదే కదా, కృష్ణుడిలాగా తయారు చేసుకుని వాళ్ళు కూడా అలాగే చేస్తారు తుంటరి పనులు. ఆ దేవుడే మానవ రూపంలో జన్మించి ఆ లీలలు మనకి చూపించాడు. అది మహద్భాగ్యం మనం తెలుసుకోవటమే. ఇదంతా కూడా ఇలా మళ్ళీ ఉందండి. మీరు ఈవినింగ్ టైం వస్తే ఇంకొంచెం ఏదో కొత్తగా ఏదో జరగబోతుంది, ఏదో చూడబోతున్నాం అనే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓ, ఇదిగో ఇంకొక లీల, వెన్న దొంగ. యశోదమ్మ ఇక్కడ ఉన్నారు. వాళ్ళ అన్న బలరాముడి సహాయంతో ఇలాంటి పనులే కదా చేసేవన్నీ. చాలామంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కదా, గ్రూప్. లార్డ్ శ్రీకృష్ణ స్టీలింగ్ బటర్, వెన్న దొంగలిస్తున్నటువంటి దృశ్యం. కాళింగమర్ధనం. ఆడుకుంటుంటే బంతి వెళ్ళి నీళ్ళలో పడిపోతుంది కదా, అందులోకి వెళ్ళి వద్దు కృష్ణ, అందులో పెద్ద సర్పాలు ఉన్నాయి, నేను వెళ్ళొద్దు అని అంటే, ఏం లేదు వెళ్తానని వెళ్ళి వాటి పొగరిని అనుస్తాడు కదా, మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదని చెప్పి. అప్పుడు వాళ్ళ భార్యలు వచ్చి వేడుకుంటే క్షమిస్తాడు వాళ్ళని. కాళింగమర్ధన వాటిపైన నాట్యం చేస్తాడు కదా. ఇక్కడ కృష్ణ భజన, సూర్దాస్ జీ కృష్ణుడి భజన చేస్తున్నట్లుగా ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ బ్రహ్మ, గాడ్ బ్రహ్మ ప్రేయింగ్ టు శ్రీకృష్ణ. కృష్ణ భగవానుడికి బ్రహ్మ ప్రార్థిస్తున్నట్లుగా. ఓ ఎంత బాగుందండి, నిజంగా ఉన్నట్టున్నారు అందరూ. మొత్తం దగదగా మరుస్తోంది అద్దాలు. భలే ఉంది. ఇలా చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ వెళ్ళే కనిపిస్తున్నారు మనకి. ఎంతోమంది ఉన్నారో ప్రే చేస్తున్నారు. సడన్గా చూస్తే నిజంగానే ఎవరో కూర్చున్నారేమో దేవుడు ముందని అనిపిస్తుంది మనకి. ఇక్కడ శ్రీకృష్ణ రైడింగ్ ద బోట్, పడవలు అలా ప్రయాణిస్తున్నారు గోపికలతో పాటుగా. ఇంకా తర్వాత బృందావనంలో గోపికలతో మహాకాశ లీల అంటారండి.
అన్ని చోట్ల కృష్ణే కనపడతాడు, ఒక్కడే కృష్ణుడు, కానీ ప్రతి ఒక్క గోపిక దగ్గర ఆయన ఉన్నట్టుగా ఉంటుంది. మన భావన ఏదైనా స్వామిని తలుచుకోవటం. సుధామ అంటే కుచేలుడు, తన ఫ్రెండ్ చాలా రోజులకు వస్తారు కదా, కానీ పేదరికంలో ఉంటారని ఆయనకు తెలుసు, కనిపెడతారు. కొంచెం అటుకులు తెస్తారంటే, ఏం తెచ్చావు నా కోసం అని అడిగితే అటుకులు తీసుకొస్తారు కదా. 3 గుప్పిళ్ళు అలా వేసుకోగానే ఆ ఇల్లంతా వైభోగాలతో తొలతూగుతుంది. కృష్ణ వెళ్ళినప్పుడు అర్థమవుతుంది అనమాట స్నేహితుడికి ఎంత విలువిచ్చారు అనేది. ఆయన ఒక రాజుగా ఉన్నప్పటికీ స్నేహితుడు పేదరికంలో ఉంటే అక్కను చేర్చుకున్నారు కదా. ఇది ద్రౌపది వస్త్రాపహరణం. అక్కడి నుంచి చీరలు అందిస్తున్నాడు కృష్ణయ్య. ఇగో కౌరవులు, పాండవులు, భీముడు చూడండి, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవుడు, ధృతరాష్ట్రుడు ఇక్కడ, భీష్ముడు అక్కడ కూర్చున్నారు. ఇవన్నీ కీలక ఘట్టాలు కదా. శ్రీ మహావిష్ణు శేషశయ విష్ణు లక్ష్మిజీ. పాలకడలిపై శేషతల్పమున పవలించేవాదేమో అంటారు కదా పాట. విష్ణుమూర్తి, మహాలక్ష్మమ్మ అలా పాదాలు నొక్కుతూ ఉంటారు. స్వామి అలా కూర్చొని ఎంత అందంగా ఉన్నారు చూడండి. చెక్కే వాళ్ళకి కూడానంట, నేను పెద్దలు చెప్తే విన్నానండి, నేను విగ్రహాలు ఎవరైతే చెక్కుతారో వాళ్ళు దేవుణ్ణి నమ్మి ఒకసారి నమస్కరించుకుని మనస్ఫూర్తిగా స్మరించుకుని చెక్కితే ఖచ్చితంగా విగ్రహంలోనో లేకపోతే ఆ ఫోటోలోనో ఏదైనా కానీ ఆర్ట్ వేసినప్పుడైనా ఆ జీవం వస్తుందంట. అందుకే ఒకసారి ఏదైనా పని చేసేటప్పుడు దైవాన్ని ఒకసారి తలుచుకోవాలి అని అంటారు. శ్రీకృష్ణ గివింగ్ అడ్వైస్ ఫ్రమ్ గీత వర్షన్. ఇది కదా అసలైంది భగవద్గీత. ఇక్కడే కదా బోధించారు ఆయన యుద్ధంలో. కురుక్షేత్రంలో అర్జునుడికి కృష్ణయ్య గీతను బోధిస్తున్నటువంటి ఘటన అనమాట. ఇగో రథం, ఆయనే కదా రథాన్ని నడిపేది బావ కోసం. కురుక్షేత్రం అన్నట్టుగా అది అంత సైన్యంలాగా డిజైన్ చేశారు. బాగుంది. 2 అశ్వాలు, గుర్రం. దిగో చూపించాడు అయ్యా విశ్వరూపం. చేసేది నేనే, చేయించేది నేనే, అన్నీ నేనే అని చెప్పటం విశ్వరూపం. అది తల శ్రవణ కుమారుడు తెలుసు కదా, తల్లిదండ్రుల్ని కావిడిలో మోసుకుని వెళ్తాడు. వాళ్ళు మాకు ఈ వయసులో ఏం కావాలని అడిగితే క్షేత్రాలన్నీ చూడాలనుకుంటున్నాం మేము, పుణ్యస్థలాలు అంటే, ఇద్దరిని ఎలా తీసుకెళ్తారు? వాళ్ళ నడవలేరు, ముసలి వాళ్ళు అయిపోయారు. కొడుకంటే అమితమైన ప్రేమ, ఇంకా తన తప్ప ఇంకెవ్వరు లేరు. ఈయనకి కూడా తల్లిదండ్రులు అంటే ఇంకెవ్వరు లేరు. తల్లిదండ్రులనే దైవంగా భావించాలి, ఎక్కడికో వెళ్ళి మీరు దేవుణ్ణి వెతకటం కాదని అంటారు కదా. ముందు అసలు అమ్మ నాన్న వీళ్ళే. దానికి నిదర్శనం శ్రవణ కుమారుడు. ఇలా కావిడిలో మోసుకుని తీసుకెళ్ళి అన్ని క్షేత్రాలు చూపిస్తారట. దండం పెట్టాలండి ఇలాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి మన జీవితంలో. కృష్ణుడి లీలలు, అలాగే వివిధ రాజుల గురించి తెలుసుకున్నాం కదా, శ్రవణ కుమారుడు వీరంతా. ఇక ఆ తర్వాత మనం దిగిపోతూ ఉంటే రామయ్య కనపడతారు. ఈ ప్రాంతం ధనుష్కోటి, ఎక్కడి నుంచి అయితే రామసేతు నిర్మాణం జరిగిందో అసలు అక్కడ జరిగినటువంటి ఘట్టం ఇక్కడ కనిపిస్తుంది. రాముల వారు, లక్ష్మణుల వారు, నలుడు, నీలుడు వీళ్ళిద్దరూ కూడా రామ అని ఆ రాళ్లన్నీ తీసి వేస్తున్నారు. అవన్నీ కూడా తేలి ఒక బ్రిడ్జ్ లాగా ఫామ్ అవుతాయి. వానరాళ్ళు అక్కడ దాకా వెళ్ళి లంక వరకు వేస్తున్నారు అనమాట. అంత అద్భుతమైనటువంటి ఘట్టం అండి. మన జన్మ ధన్యమైనట్టే ఈ ప్రాంతానికి రావటం అనేది. ఇక్కడ చూడొచ్చు. ఆ తర్వాత సీతమ్మ వారితో కలిసి మళ్ళీ తిరిగి వచ్చేస్తారు కదా లంక నుంచి. వచ్చాక ఇలా మరి బ్రహ్మహత్య పాతకాన్ని ఎలా పోగొట్టుకోవాలి, బ్రాహ్మణుడు కదా రావణుడు, బ్రాహ్మణ హత్యా పాతకం, సో అది పోగొట్టుకునేందుకు విగ్రహ ప్రతిష్టాపన చేయమంటారు వశిష్ఠుల వారు. అప్పుడు ఈ విధంగా సైకతంతో చేస్తారనమాట. అక్కడ మనకి మొత్తం ఆ ఘట్టం అక్కడ కనిపిస్తుంది పూర్తిగా. చూడండి, రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, జాంబవంతుల వారు, హనుమంతులు, రామేశ్వర్ ఏదైతే ఉందో రామయ్య స్వయంగా ప్రతిష్ఠించినటువంటి లింగం. ఇప్పుడు మనం ప్రధాన ఆలయంలో దర్శించుకుంటాం కదా రామనాథస్వామి, ఆయనే. ఇదో ఇక్కడ చూడొచ్చు. అలా చూసి దిగినమ్మదిగా మనం వచ్చిన దగ్గర వెళ్ళిపోవడమే ఈ గుహ లోపల. రెడీ వెళ్దాం. ఇంకా చూసారు కదండి రామేశ్వరంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ ప్రణామి మందిర్. చాలా అద్భుతమైనటువంటి ఆలయం. పైన చూసినటువంటి ఆ శ్రీకృష్ణ ఘట్టాలైతే నాకు చాలా చాలా నచ్చాయి. అంటే అక్కడికి వెళుతున్నంతసేపు ఎలా ఉంటుంది అనుకున్నాను. లోపల మందిరం చూస్తేనే దేదీప్యంగా ఉంది. పైకి ఇంకా వెళ్ళిన తర్వాత ఇంక నేను కృష్ణుడి ఆ టైంకి వెళ్ళిపోయానని అనిపించింది.
గోకులంలో ఉన్నామా మనం అన్నట్టుగా అనిపించింది ఆ విగ్రహాలన్నీ చూస్తే. చివరిగా ఆ రామయ్యని అలా చూసుకుంటూ కిందకు వస్తే మనసంతా ప్రశాంతంగా ఉంది. ఇలాంటి ప్రాంతాల్లో ఉండాలనిపిస్తుంది నాకు ఎందుకో. ఈ దేవాలయాలు కానీ వెళ్ళినప్పుడు హాయిగా రిలాక్సేషన్ అందుతుందన్నమాట. ఇక రామేశ్వరం వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా ఈ ప్రాంతానికి రమ్మనే చెప్తాను. శివయ్యని కొలుచుకోవచ్చు, రామయ్యని మనం చూడొచ్చు వివిధ ఆలయాల్లో, అలాగే దాంతోపాటుగా కృష్ణయ్యని కూడా చూడొచ్చండి. ఇంకా 2-3 ఆలయాలు ఉంటాయి. ప్రధానంగా మీరు చూడాల్సింది అయితే ఇక్కడ కృష్ణ మందిరం, అలాగే రామతీర్థం అని ఉంటుంది, అక్కడ కూడా ఒక కృష్ణ మందిరం ఉంటుంది. ఆ మందిరాన్ని కూడా వీక్షించండి. నేను ఆ వీడియో కూడా చేశాను. సాధ్యమైనంత వరకు మీరు రామేశ్వరం వస్తే ఎలాంటి వీడియోలు చూడాలనే దాని మీద కొన్ని వీడియోస్ అయితే చేయడం జరిగింది. మీ ట్రిప్లో ఖచ్చితంగా ఈ కృష్ణ మందిర్ని కూడా యాడ్ చేసుకోండి. ఆ కృష్ణయ్య కృప ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీకృష్ణ.